హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు ఒకటి యూజ్‌ఫుల్ ఐడియా చెప్తాను. ఇదైతే మనకి ప్యాకింగ్ కవర్ అండి. మన గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తారు కదా! ఆ కవర్స్ ఇవి. దీన్నైతే నేను హీటర్ కాటన్ బాక్స్ ఉంది నా దగ్గర. దాన్ని దీని మీద పెట్టి నేను కొలత తీసేసుకొని, దానికన్నా కొంచెం ఒక 2 ఇంచెస్ పైన, కింద కొంచెం ఎక్స్‌ట్రా వచ్చినట్టు కట్ చేసేసుకున్నాను ఈ కవర్‌నైతే. ఆ తర్వాత దీన్ని నేను లోపల పెట్టేసి, దీన్ని కూడా కొలుచుకున్నానండి రౌండ్ ఎంత వస్తుందనేది. ఆ తర్వాత దీన్ని కూడా నేను కట్ చేసుకున్నాను కరెక్ట్‌గా చూసేసుకొని. దీన్ని మనం కట్ చేసేసుకొని, ఇప్పుడు ఇదైతే బాగా నలిగిపోయిందండి. మనం మంచి కవర్ నీట్‌గా ఏదైనా ప్యాకింగ్‌కి మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్యాకింగ్ నీట్‌గా తీసేసుకుంటే, అంటే కవర్ నలగకుండా ఉంటుంది. నీట్‌గా ప్యాకింగ్ అనేది మనం ఓపెన్ చేస్తే, ఇదైతే కవర్ నలిగిపోయింది. నేను వేరేది కూడా రెడీ చేశాను ఆల్రెడీ. అది మీకు నేను చూపిస్తాను అది ఎట్లా ఉందనేది. ఇదైతే ఇప్పుడు మనం రెడీ చేసేసుకుందాం ఈ బాక్స్‌కి. ఇది కరెక్ట్‌గా మనం కొలత అయితే తీసుకొని కట్ చేసుకుందాం కదా! ఇంకా దీనికి టేప్ పెట్టేసి మనం మొత్తం దానికి సరిపడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసేసుకొని దానికైతే మనం ఇలా టేప్ అనేది పెట్టేయాలండి. ఈ ప్యాకింగ్ కవర్ అనేది మనం దీనికోసం విడిగా అయినా మనం కొత్తది మనం కొనుక్కొచ్చుకోవచ్చు. అదైతే ఇంకా బాగా నీట్‌గా ఉంటుంది. నేనైతే నా దగ్గర ఉన్నవే నేను యూజ్ చేశాను. నేను బయట నుండి మళ్ళీ నేను వాటిని సెపరేట్‌గా అయితే తీసుకురాలేదండి. నాకు గిఫ్ట్‌కి వచ్చింది. కాకపోతే ఇది బాగా నలిగుంది. ఇక ఇలా అయితే ఈ కాటన్ బాక్స్‌కి ఇలా సెట్ చేసేసుకోవాలి నీట్‌గా. అదైతే పక్కన పెట్టేసేసుకోవాలి. ఇక ఇదైతే ప్లాస్టిక్ వైర్. ఇది మనం అయితే ఇంట్లో మంత్లీ మనం తెచ్చుకునే సరుకులకి దానికి వస్తూనే ఉంటాయండి వైర్స్ ఇవి. ఇవైతే నేనైతే అలా ఉంచేసుకుంటాను పడేయను వీటిని. ఈ వైర్స్ అయితే నాకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను లాస్ట్‌లో రెండిటిని కలిపి ముడి వేసేసుకున్నాను ఒకే వైర్‌కి. అట్లా 2 వైర్స్ మనం అలా లాస్ట్‌లో ముడేసేసుకోవాలి. ఇక ఇదైతే గాజు సీసా అండి. టమాటా సాస్‌కి వచ్చిన గాజు సీసా. ఇదైతే అయిపోయింది. ఇక దీన్ని పడేయకుండా నేనైతే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వైర్‌ని టైట్‌గా కట్టేసేసుకుంటున్నాను. ఇక 2 వైపులా అట్లానే సేమ్ అలానే టైట్‌గా 2 కట్టేసుకోవాలండి. ఇది దేనికోసం అనేది మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా 2 వైపులా టైట్‌గా కట్టాలండి. మనం పట్టుకొని లాగితే టైట్‌గా ఉండాలి. సీసా అనేది పడకూడదు. మనం వైర్ పట్టుకొని గట్టిగా సీసాని లాగితే సీసా అనేది బయటికి రాకూడదు. అంతా టైట్‌గా కట్టేసేసుకోవాలి. ఇదే మెయిన్ అండి దీనికి. ఇట్లా లాగితే టైట్‌గా ఉండాలండి 2 వైపులా పట్టుకొని. ఇలా మన సీసాలో నుండి బయటికి రాకూడదు ఈ ప్లాస్టిక్ వైర్ అనేది. ఆ తర్వాత ఈ సీసాలో మనం వాటర్ అనేది నింపేసేసుకోవాలి. ఈ బాక్స్‌కి 2 వైపులా ఇట్లా హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఈ గాజు సీసా, ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదండీ, అది వైర్‌ని అయితే 2 వైపులా మనం ఈ హోల్‌లో లోపల నుండి బయటికి తీసుకోవాలి. మనం హోల్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్‌లో నుండి బయట వైపుకి ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే మనీ ప్లాంట్ మనం పెట్టేసుకోవాలి. ఇక ఇదైతే ఫైనల్ అండి. ఇలా మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి ఇప్పుడు వరకు ఇది మొత్తం రెడీ చేసేసుకున్నాను నేను. చూడండి ఎలా ఉందనేది. ఇలా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను వేరే ప్యాకింగ్ కవర్తో. మీకు నేను చూపిస్తాను. ఇదైతే ప్లాస్టిక్ బాటిల్. ఫస్ట్ మనమైతే గాజు సీసాలో అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదైతే ప్లాస్టిక్ బాటిల్, థమ్స్ అప్ బాటిల్ అండి ఇది. దీన్ని కూడా సేమ్ అట్లానే రెడీ చేసేసుకున్నాను. ఇది ఫస్టే రెడీ చేసుకొని పెట్టుకున్నది. అయితే దీన్నైతే నేను కాటన్ బాక్స్ కూడా రెడీ చేసేసుకున్నాను సేమ్ అలా ప్యాకింగ్ కవర్తో. ఇప్పుడు దాంట్లో పెట్టేసి మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇట్లా లాగితే మనకి టైట్‌గా ఉండాలి. దేంట్లో అయినా పెట్టండి, ప్లాస్టిక్‌లో అయినా పెట్టండి, లేదా గాజు సీసాలో అయినా పెట్టండి. కానీ మనకి అది ప్లాస్టిక్ వైర్ అనేది కొంచెం గట్టి వైర్ కట్టేసుకోవాలి. టైట్‌గా ఉండాలి. మనం కట్టే విధానం కూడా టైట్‌గా ఉండాలి. గట్టిగా లాగితే తెగకుండా ఉండాలండి వైరు. అంత గట్టిగా కట్టుకోవాలి. ఇక ఈ వైర్ అయితే ఒక 5, 6 మంత్స్‌కి ఒకసారి మార్చుకుంటే మంచిది. ఇక ఈ వైర్ అయితే ఎందుకు మనం ఇట్లా ఈ బాక్స్‌కి ఇట్లా బాటిల్స్‌కి ఎందుకు కట్టాము అంటే, ఈ ప్లాస్టిక్ వైర్‌తో
మనం ఏదైనా మేకుకి హ్యాంగ్ చేసుకోవచ్చండి, లేదా అలా అయినా పెట్టేసుకోవచ్చు టేబుల్ మీద. మనం హ్యాంగ్ చేసుకోవాలంటేనే మనం ఇది ప్లాస్టిక్ వైర్ అనేది కట్టాలి, అందుకనే గట్టిగా కట్టాలంటున్నా. దాంట్లో వాటర్ ఉంటుంది కదా, చాలా వెయిట్ ఉండిద్ది, అందుకోసం ఇది టైట్గా కట్టుకోవాలి. అంతేనండి, ఒక 6 మంత్స్ ఒకసారి ఈ వైర్ కూడా మార్చండి. అట్లానే ఆ వాటర్ బాటిల్లో అయితే వాటర్ అనేది పోసుకుంటూ ఉండండి. నా ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.